హలో హాయ్ అందరికీ ఈరోజు చాలా తక్కువ క్లాత్తో 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ చూపిస్తున్నాను. చూడండి, కేవలం 70 సెంటీమీటర్లే ఉంది. ఇది బ్లౌజు పీసు. ఒక సైడ్ పెద్ద బార్డర్, ఒక సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది. పెద్ద బార్డర్ ఫ్రంట్కి వేసేయచ్చు, చిన్న బార్డర్ బ్యాక్ సైడ్ వేసేయచ్చు. ఇలా నేను తక్కువ క్లాత్ ఉంది కాబట్టి దాని తగ్గట్టు తీసుకుంటున్నా. కొలతలు 15 ఇంచులు పెట్టుకున్నాను. కింద నడుము నుంచి కింది వరకు లెంత్. ఇది పై పార్ట్ ఇలా డిజైన్ పెట్టాలని ఇలా పెట్టుకున్నాను. ముందర 2 ఇంచులు వెడల్పు తీసుకొని ఇలా షేప్ గీసుకున్నాను. సంఖ భాగం 1.5 ఇంచు డౌన్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వెనుకల సైడ్ కూడా కట్ చేసుకోవాలి. కొంచెం మత్తేసుకునేకి ఎక్కువ ఉన్నించుకోవాలి. ఉక్సులు కానీ అట్లా వేసుకునేకి. తర్వాత లైనింగ్ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి కింద బార్డర్కి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకుందాం. పైన డిజైన్ పెడతా అన్నా కదా, ఇది హ్యాండ్స్ కాడ. హ్యాండ్స్ కోసం దానికోసం కుట్టుకొని ఇలా తిరగదిప్పుకున్నాను. తిరగదిప్పుకున్న తర్వాత ఇటు సైడ్ తిరగదిప్పేసుకున్నాం కదా, ఓపెన్ ఉంటుంది. స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్నాక ఇలా 2 తయారు చేసి పెట్టుకోవాలి. చేతులు రెడీ చేసి పెట్టుకున్నాక ఇది బాడీ పార్ట్ కోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. పైన కింద వేసుకుని ఆ షేప్ చిన్న కటింగ్ చేసుకొని కట్ చేసిన తర్వాత తిప్పేసుకోవాలి. ఈ పైన కింద ఒకటి కుట్టేసుకొని తిప్పేసుకుంటే నీట్గా ఉంటుంది, పిల్లలకు కుచ్చుకోదు కూడా. తిప్పేసుకున్న తర్వాత ఇలా దాని మీద చూపిస్తున్న విధంగా మళ్ళీ అనుకుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అనుకుట్టేసుకున్న తర్వాత ఇలా ఉక్సులకి దారాలకి ఇలా కుట్టుకొని స్టక్స్లో వేసుకున్నా. ముందర వెనకాల వేసుకున్నాక ఇలా జాయింట్ చేస్తున్నా. బ్యాక్ సైడ్ ఉక్సులు దారాలు వేసుకున్నా కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టాం కదా, దానికి కొంచెం దూరంలో లైట్గా కుట్టు వేసుకొని చూపిస్తున్న విధంగా లాగితే లైట్గా కుచ్చొస్తుంది. అలా లైట్గా కుచ్చొస్తుంది 2 సైడ్లు. అలా లాగేసుకొని 2 బాడీ పార్ట్లు అలా చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను 5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను హ్యాండ్స్ డిజైన్. దీనికోసం ఇలా కుచ్చు పెట్టుకున్నాక ఇలా బాడీ పార్ట్ పెట్టి ఇలా నీట్గా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఇలాగే చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. అలా షేప్ మధ్యలోకి వచ్చే మాది కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇలా వచ్చింది చూడండి షేప్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ జాయిన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కింద నడుము కాడ నుంచి కింద బాడీ పార్ట్కి లంగా పార్ట్ అతికిస్తాం. ఇలా కూర్చోబెట్టుకుంటూ చూపిస్తున్న విధంగా మనకి ఎంత సరిపోతుందో అంత చూసుకొని కూర్చోబెట్టుకోవాలి. ఇలా బార్డర్కి మధ్యలో కూడా స్టిచ్చింగ్ వేసుకున్నాను, ఎందుకంటే ఐరన్ చేస్తామని. ఐరన్ చేస్తే పిల్స్ చాలా బాగా వస్తున్నాయి. అలా ఐరన్ చేస్తాను. లైనింగ్ ఇలా అతికించుకుంటే మనకి పీసులు కనపరావు, ఇలా నీట్గా ఉంటుంది. లోడింగ్ చేసుకుంటే లైనింగ్ పిల్స్ ఎలా వచ్చాయి చూడండి. లైనింగ్ ఐరన్ చేసినాక స్టిచ్చింగ్ ఉప్పేసాను పైన కింద, ఇలా వచ్చింది. తర్వాత లేస్ తీసుకున్నాను. లేస్ తీసుకొని ఇలా బాడీ పార్ట్ వేసాను. ప్లేన్ అంతగా లుక్ అనిపించక వేసాను. క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి వేరే లేస్ ఉంటే తీసుకొని ఇలా తిప్పేసుకొని బ్యాక్ సైడ్ లాడీలకు వేసుకున్నాను నడుము కాడ. బేబీ ఫ్రాక్ చాలా బాగుంటుందని. తర్వాత చూపిస్తున్న విధంగా ఇంకా సైడ్ జాయింట్ వేసుకుంటే బేబీ ఫ్రాక్ రెడీ అయిపోతుంది ఈజీగా. తర్వాత కొన్ని బిట్స్ ఉంటే తీసుకొని ఇలా పైన పెట్టాను. చూడడానికి చాలా బాగుంటుందని. ఇవి ఎక్కువ కూడా ఏం కుచ్చుకోవు కాబట్టి పిల్లలు చాలా కంఫర్ట్గా నేర్చుకుంటారు. చూసారా, మనకు ఐడియా ఉంటే చాలా తక్కువ క్లాత్ అయినా ఇలా ఫిల్స్ పెట్టుకొని బేబీ ఫ్రాక్ ట్రై చేయొచ్చు. ఇది 1 ఇయర్ బేబీకి. కొలతలు అందాజ్ ప్రకారం కుట్టాను, చాలా బాగా వచ్చింది. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలా ఇంకా మంచి వీడియోస్ తీసేకి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, చూసారు కదా ఈజీగా 1 ఇయర్ బేబీ ఫ్రాక్. ఓకే, బాయ్.